జోగి రమేష్ ఇంటిపై దాడి తరువాత విజయవాడ హీట్ ఎక్కింది. ఇప్పుడు వైసీపీ అధినేత జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించడానికి సిద్ధమయ్యారు. అయితే జగన్ పర్యటన రూట్ మ్యాప్ విజయవాడ నుంచే ఉంటుందని వైసీపీ ప్రకటించడం, పోలీసులు కాదు వేరే మార్గాన్ని చూసుకోవాలి అని చెప్పడంతో ఆయన పర్యటన ఎటు నుంచి సాగుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరోసారి పరామర్శకు బయలుదేరుతున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన జగన్ ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు. ఇటీవల టీడీపీ అభిమానుల దాడిలో ఇల్లు ధ్వంసం కావడం, ఆ సమయంలో కొందరు కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండడంతో పెద్ద వివాదమే చెలరేగింది. అయితే జోగి రమేష్ ఇంటిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్ ఇవాళ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం వైసీపీ రూట్ మ్యాప్ రెడీ చేసింది. తాడేపల్లి నివాసం దగ్గర నుంచి బయలుదేరి కనకదుర్గ వారధి, బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం ద్వారా ఇబ్రహీంపట్నం వెళ్లి జోగి రమేష్ ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించాలని రెడీ అయ్యారు. బై రోడ్ ద్వారా వెళ్లి పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం జగన్ రూట్ మ్యాప్ ను ఒప్పుకోవడం లేదు. ఇటీవల జగన్ పరామర్శల సమయంలో పెద్ద ఎత్తున జనం వస్తున్నారని, దీనివల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ పోలీసులు ఓ నోటు విడుదల చేశారు. వైసీపీ చెప్తున్న రూట్ మ్యాప్ లో ఇరుకైన ప్రదేశాలు ఉన్నాయని, అక్కడి నుంచి వెళ్తే తొక్కేసి లాంటి పరిస్థితులు ఏర్పడుతుందంటున్నారు పోలీసులు. అంతేకాదు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడం, సాధారణ పౌరులకు ఇబ్బందులు కలుగుతాయన్న కారణాలు చూపిస్తూ పోలీసులే కొత్త రూట్ మ్యాప్ ఇచ్చారు. జగన్ పర్యటన తాడేపల్లి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట, గుంటుపల్లి, తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నం వెళ్లాలని చెప్తున్నారు పోలీసులు. అయితే కాసేపట్లో మొదలు కాబోయే జగన్ పర్యటన ఎటువైపు నుంచి సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి వెళ్లే సమయంలో 50 కిలోమీటర్లు కూడా లేని పర్యటన ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగడం, ఆ సమయంలో హైవేపై ట్రాఫిక్ జామ్ అవ్వడాన్ని పోలీసులు ప్రస్తావిస్తున్నారు. జగన్ విజయవాడ లోపల నుంచి కాకుండా వెస్ట్ బైపాస్ ఉపయోగించుకుని వెళ్లి రావాలంటున్నారు పోలీసులు.